నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. చైనాలో ప్రకృతి మరోసారి తన ప్రతాపాన్ని చూపిస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు దేశంలోని పలు ప్రాంతాలను అతలాకుతలం చేస్తున్నాయి. రిజర్వాయర్ తెగిపోవడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున వరద నీరు పోటెత్తి రహదారులు, నదులను తలపిస్తున్నాయి. వరద ఉద్రిక్తకి కార్లు నీటిలో కొట్టుకుపోతుండగా ఇల్లు, వ్యవసాయ భూములు నీటన మునిగాయి. ప్రమాద తీవ్రతను గుర్తించిన అధికారులు వేలాది మందిని అత్యవసర సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సహాయక బృందాల సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.溜兰水库，那大坝倒下了，整个村差不多没了。那溜兰水库啊，大把崩了呢，大把崩了标，大把崩了呢，马上掉来了。人工罗木喂，罗木喂烂那个烂了。Lòng mình nó không trống thì không hơi xíu mình xưa tập cô tới vào lâm tay lắm cái yếu mà là này ta tới chúng tôi choáng xéo cái mình tính cơn đấy mà cá tôi ăn chịu tạp đi cái tên đi xéo cái này. పశ్చిమ బెంగాల్లో 12 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక హత్యా ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ దారుణ ఘటనపై ప్రజా సంఘాలు, మహిళా సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లాలో రాజకీయ వేడి రాజుకుంది. ముఖ్యమంత్రి సభకు హాజరు కాలేదనే కారణంతో ఉపాధి హామీ కూలీలపై కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఆరోపణలపై స్థానికంగా ఆందోళన వ్యక్తమవుతుండగా బాధితులు తమకు అన్యాయం జరిగిందంటూ అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాజకీయంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన పత్రికా సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉడతావారిపాలెం గ్రామ పంచాయతీలోని ఉడతావారిపాలెం గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద దాదాపు 200 కుటుంబాలు జాబ్ కార్డులు తీసుకుని ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ పథకంలో పనిచేస్తున్నారు. సుమారు 7 సంవత్సరాల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ గా నియమించబడిన జోగి సుమతి అనే అమ్మాయి ప్రతిరోజు కూడా ఆ అమ్మాయి ఫీల్డ్ అసిస్టెంట్ గా చేరినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా 10 మంది పనికి పోతే 100 మందికి హాజరేసి మస్టర్లు వేసి డబ్బులు దుర్వినియోగం చేసింది. పనులు రాని వాళ్ళకు కూడా మస్టర్లు వేసి డబ్బులు వేసిన బాపత్తు ఉంది. దాదాపు ₹1 కోటి అవినీతి జరిగింది. సరే, అవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు 1వ తారీఖున పొన్నపవారిపాలెంలో జరిగిన ముఖ్యమంత్రి గారి బహిరంగ సభకు వీళ్ళకి ఎన్ఆర్జీఎస్ మేట్లని కూలీలను అందరినీ అక్కడ రమ్మని చెప్పి కోరడం జరిగింది. వీళ్ళెవరూ పోనందువలన 4వ తేదీ వీళ్ళు పనికి పోతే మీరు సీఎం గారి బహిరంగ సభకు రాలేదు, మా రెడ్డమ్మ మేట్లని అందరినీ తీసిమ్మన్నది, మీరు పని కూడా చేసేదానికి లేదని చెప్పింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రూల్ ఏంటంటే ఎవరైతే జాబ్ కార్డులు పొంది ఉపాధి కావాలని వస్తారో వాళ్ళు ఎవరు కొత్తగా వచ్చినా కూడా ఉపాధి కల్పించమని చెప్తే పనిని ఆపే అధికారం ఎవరికి, ఈవెన్ ఫీల్డ్ అసిస్టెంట్ కాదు కదా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా లేదు. ఈ రోజు ఏపీఓ గారికి చెప్తే ఏపీఓ గారు కూడా ఫోన్ చేసి అమ్మాయికి పనికి రానియకుండా రావద్దని చెప్పి అధికారం నీకు లేదని చెప్పినా కూడా ఆ అమ్మాయి మీరు పనిచేసేదానికి లేదని వాళ్ళ వర్గానికి చెందిన లాకప్ డెత్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సాయికృష్ణ కుటుంబానికి అండగా నిలిచినట్లు వైఎస్ఆర్సీపీ కాపు నాయకులు ప్రకటించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన నేతలు సాయికృష్ణ తల్లికి 20 లక్షల డిమాండ్ డ్రాఫ్ట్ ను అందజేసి తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటన రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. పోయిన మాసం 12వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కాపు పెద్దలందరం కూడా తోట త్రిమూర్తులు గారు 21వ తారీఖున మేము సమావేశమయ్యాం. ఆ సమావేశంలో అనేకమైన విషయాలు చర్చిస్తూ ఈ విషయం కూడా చర్చించుకొని ఎవరైతే సాయికృష్ణ తల్లి గారు ఉన్నారో విజయలక్ష్మి గారు, వారికి భర్త లేడు, కొడుకు కూడా చనిపోయాడు, కూతురున్నా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, ఏకాగ్యం ఉంది. కాబట్టి ఆ తల్లికి కొంత మేరకు ఆర్థిక సహాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం అనుకుని ఒక 40 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులం 50,000 రూపాయల చొప్పున కలెక్ట్ చేసి ఆమెకి ఈ రోజున ఆమె పేరుతో ఒక డీడీ తీసి ఆ డీడీని వారికి ఇచ్చి వేయడం కోసం మేము ప్రధానంగా ఈరోజు ఆమె ఉద్దేశంలో ఉందని చెప్తే అక్కడికి వచ్చి ఆ డీడీని మీ అందరి సమక్షంలో అందజేసి వెళ్తున్నాం. ఇది ప్రధానంగా ఇవాళ ఇక్కడ రావడానికి గల కారణం. ఈ కేసు చాలా దురదృష్టకరమైనటువంటి కేసు. సినిమా విడుదలకు ముందు దైవ దర్శనం చేసుకోవడం సినీ ప్రముఖుల ఆనవాయితీ. ఇదే క్రమంలో లెనిన్ సినిమా విడుదల సందర్భంగా అక్కినేని కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నటుడు నాగార్జున, అఖిల్ తో పాటు కుటుంబ సభ్యులు, చిత్ర బృందం కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సినిమా విజయవంతం కావాలని ప్రార్థించారు. ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందించి వేద ఆశీర్వచనం చేశారు. बालाजी के मंदिर में दूल्हा फ्रॉक करने के लिए जी के दर्शन के लिए जाते समय
సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ ఇంటే వచ్చేయండి సార్ ఇంటే వచ్చేయండి సార్ 1 సెకండ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తీవ్ర విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పుష్ప శ్రీవాణి వాటిని తీవ్రంగా తప్పుబడుతూ రాజకీయంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో అధికార ప్రతిపక్షాల మధ్య మరోసారి విమర్శలు ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు నిన్న వినుకొండలో ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏదైతే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆవిడ మానసిక పరిస్థితి బాగోలేదేమో అన్న ఆందోళన అయితే కలుగుతుంది. ఎందుకనంటే ఒక స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్ళి, స్కూల్ ఓపెనింగ్ అంటే జనరల్గా అక్కడ సమావేశంలో స్టూడెంట్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ టీచర్స్ కానీ, కొంతమంది పిల్లల తల్లిదండ్రులు కానీ ఉండేటువంటి అవకాశం ఉంది. అటువంటి అంటే స్కూల్ ప్రాంగణంలో, స్కూల్ అంటే ఏంటి, విద్యాబుద్ధులు నేర్పేటువంటి పాఠశాల, విద్యాబుద్ధులు నేర్పేటువంటి ఒక ప్లేసు, క్రమశిక్షణ నేర్పేటువంటి ప్లేసు, సభ్యత సంస్కారం అనేది స్కూల్ డేస్ నుంచే మనకి అబ్బుతుంది. అటువంటి ప్రాంగణంలో రాజకీయాలు మాట్లాడడమే తప్పు, అందులోనూ ఈవిడి చౌకబారు రాజకీయాలు అక్కడ చేస్తూ దిగజారినటువంటి మాటలు, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి సభ్యత సంస్కారం లేకుండా విచక్షణ కోల్పోయి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అని, పిచ్చోడని, మడమ తిప్పి కాలు విరిగిపోయిందని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. ఆ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య సంధ్యారాణి గారు రీసెంట్గా ఎందుకు ఇంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నారు, ఫ్రస్ట్రేషన్లో ఏంటి ఈవిడ ఎలా మాట్లాడుతున్నారని ఆరా తీస్తే, ఈ మధ్య ఐపీఎల్ సీజన్లో ఆవిడకి సన్ స్ట్రోక్ గట్టిగా తగిలింది అని చెప్పేసి తెలిసిందనమాట. ఆ సన్ స్ట్రోక్ మామూలు సన్ స్ట్రోక్ కాదు. అదేంటి అని అంటే ఆ లెక్కలేంటో తెలియట్లేదట, ఆ లెక్కల చిక్కులు విప్పలేకపోతున్నారట ఈవిడ. అది ఎన్ని కోట్లు ఉంటుందో కూడా తెలియదట. 15 కోట్లు 17 కోట్లు ఎంతో అని చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంది. సో ఆ ఫ్రస్ట్రేషన్లో ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వినికిడి. అలాగే మోదకొండ అమ్మవారి పండగ సందర్భంగా వీళ్ళు చేసినటువంటి రాజకీయం ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఆ రోజు ఒక మీటింగ్ సందర్భంగా ఒక పెద్ద ఆవిడ కూడా మంత్రి గారిని ఉద్దేశించి పండగ పట్ల, అమ్మవారి పండగ పట్ల ఇలా రాజకీయం చేయడం తగదు, ఆ పాపం తగులుతుంది అని కూడా ఆ రోజు ఆవిడ చెప్పడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు చూస్తే కర్మ అనేది చాలా టైం పట్టట్లే, వెంటనే రిటర్న్ ఇస్తుంది. మోదకొండ మా అమ్మవారి పండగ రోజే తిరిగి వస్తుండగా ఒక పెను ప్రమాదం నుంచి మీరు బయటపడ్డారు అని చెప్పేసి అక్కడ చెప్పుకుంటున్నారు. అదేంటో మంత్రి గారికి తెలియాలి. అలాగే ఈ ఐపీఎల్ సీజన్లో సన్ స్ట్రోక్ చాలా పెద్ద స్ట్రోక్. ఈ ఫ్రస్ట్రేషన్లోనే మీ మానసిక పరిస్థితి దెబ్బతింది అని మాకైతే అనిపిస్తుంది. మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, మాట తప్పడు, మడమ తిప్పురని, మడమ తిప్పి కాలు విరిగిపోయింది జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు సైకోలు అని మాట్లాడుతున్నారు మీరు. అలాగే పిచ్చోడు అని అంటున్నారు మీరు. ఏదైతే 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని వదిలేసి వచ్చేసినటువంటి సైకోలు ఎవరు? అలాగే 2 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ ఆస్తులు వదిలేసి రాత్రికి రాత్రి అమరావతికి వచ్చేసినటువంటి పిచ్చోళ్ళు ఎవరు?
అమరావతిలో జరిగేటువంటి అవినీతిని ప్రశ్నిస్తే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దిగుతారు మీరంతా. మీరు చేసే అవినీతి ఎవరు గమనించట్లేదని అనుకుంటున్నారా? అసలు వాస్తవానికి మాట తప్పడం, మడమ తిప్పడం అనేటువంటి వ్యాఖ్యలు మీకు మీ నాయకులకే సరిపోతాయి. ఎందుకనంటే ఆడబిడ్డ నిధి నుంచి నిరుద్యోగ భృతి వరకు మాట తప్పి మడమ తిప్పి మీ కాళ్లే కాదు మీ ఒళ్ళు కూడా వంగిపోయినటువంటి పరిస్థితి మీది కాదా? అంతెందుకు, మీ దాకా వద్దాం. మీరు ఎన్ని మాటలు తప్పారో, ఎంత మడమ తిప్పారో నన్ను చెప్పమంటావా? ఏదైతే మొదటి సంతకం మీరు సంతకం పెట్టి 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 కాగితాలు చిరిగిపోయాయి, కానీ మీరు పెట్టిన సంతకం అమలు కాలేదన్న విషయాన్ని మర్చిపోవద్దు. అలాగే గిరిజనులకి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలు, జీవో నెంబర్ 3 కావచ్చు, ఏఎన్ఎంలు రిక్రూట్ చేస్తా ఉన్నది కావచ్చు, అలాగే గురుకులాల్లో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ టీచర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తాము, ఇలాంటి ఎన్నో హామీలు మీరు ఇచ్చారే. మీరు మాటలు తప్పి మడమలు తిప్పి 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 మీ కాళ్ళు విరిగిపోయాయేమో వాచిపోయాయేమో ఒకసారి చెక్ చేసుకోండి. ఈరోజు రోడ్ల గురించి మీరు చెప్పేటువంటి కట్టుకథలు ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు. మీకు ఓట్లేస్తే రోడ్లు వేస్తారా? మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు, గుర్తుందా? మీ అబ్బ సొమ్మిస్తున్నారా, మీ ఇంట్లో సొమ్మిస్తున్నారా అని అడిగారు కదా. ఈరోజు మేము అడుగుతున్నాం, మీ సొమ్మిస్తున్నారా లేకపోతే మీ కుటుంబ సభ్యులు సొమ్మిస్తున్నారా? ఎవరి కోసం రోడ్లేరు? ప్రభుత్వం అనుకుంటున్నారా, ప్రైవేట్ ప్రాపర్టీ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లు ఎప్పుడైనా చూసావా? ఈరోజు ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూస్తున్నావా? డోలీ వ్యవస్థలన్నీ మీ కాన్స్టిట్యున్సీయే. రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నది మీ కాన్స్టిట్యున్సీలోనే. ఈ జిల్లా మంత్రి అయి ఉండి ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్ పరిస్థితి అసలు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినటువంటి పరిస్థితి ఉందా? పిల్లలు పిట్టల్లా రాలిపోతుంటే పట్టించుకున్నటువంటి సిచ్యువేషన్ ఉందా? 2 పిల్లలు చనిపోతే ప్రభుత్వం నుంచి ఎక్స్గ్రేషియా తీసుకురాలి అనేటువంటి అధ్వాన స్థితిలో మీరున్నారు. అలాగే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో ఒక పాప, ఒక మైనర్ బాలిక గర్భవతి 7 నెలల పాటు హాస్టల్లోనే ఉంటే కనీసం ఎవ్వరూ కూడా అబ్జర్వ్ చేయలే. మీరేమో ప్రెస్ ముందుకు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు. ఏమని? నెల విద్యార్థులకి మేము చెకప్లు చేసేస్తున్నాం, హెల్త్ చెకప్లు చేసేస్తున్నాం. 7 నెలల పాటు ఒక విద్యార్థిని గర్భిణీతో ఉంటే ఆ హెల్త్ చెకప్స్లో ఎందుకు బయటపడలేదు అంటే మీరు హెల్త్ చెకప్స్ ఎవ్రీ మంత్ చేస్తున్నామన్నది చెప్పింది పచ్చి అబద్ధం. మీ మంత్రి టైం అంతా అబద్ధాలతో వెళ్ళిపోద్ది. మీ వ్యాఖ్యలు, మీ మాటలు, మీ హావభావాలు, మీ బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా మీకు పదవి ఉందన్న అహంకారం క్లియర్ కట్గా కనిపిస్తుంది. ప్రతి సామాన్యుడికి కనిపిస్తుంది. పదవి అన్న అహంకారంతో, మంత్రి పదవి ఉందన్న అహంకారంతో ఈరోజు మీరు చేసేటువంటి పనులు మీ కాన్స్టిట్యున్సీలో మీ నాయకులంటే పడదు, కార్యకర్తలంటే పడదు, జిల్లాలో నాయకులంటే పడదు, అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో పడదు, అలాగే డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది అఫీషియల్స్తో పడదు. మీ అహంకారంతో జిల్లాలో రాజకీయాలు అస్తవ్యస్తం చేసేస్తున్నావు. నీ అహంకారంతో జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ అస్తవ్యస్తం చేస్తున్నావు. నీ అహంకారంతో డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేస్తున్నావు. ఈరోజు డిపార్ట్మెంట్లో మీరు చేసేటువంటి రాజకీయాలకి, మీ వ్యవహార శైలికి నచ్చక నెలల తరబడి ఆఫీసర్స్ సెలవుల మీద వెళ్ళిపోతున్నారు. తర్వాత బతిలాడి తెచ్చుకుంటున్నటువంటి మాట వాస్తవం అవునా కాదా? ఈరోజు మీ డిపార్ట్మెంట్లో పిల్లల కోచింగ్ల పేరు చెప్పి డబ్బులు దండుకున్నటువంటి పరిస్థితి మీది.
అలాగే ఈరోజు డెప్యుటేషన్స్ అని తీసుకొచ్చి గందరగోళం సృష్టించి సొమ్ము చేసుకున్నటువంటి దుస్థితి మీ డిపార్ట్మెంట్లోనే ఉంది. పదవి ఉందన్న అహంకారం. ఈరోజు సైకో ఎవరు? నువ్వు సైకో కాదా? 5 ఆడబిడ్డలు పాపం ఎప్పటి నుంచో ఉద్యోగాలు చేసుకుంటుంటే వాళ్ళని ఈ సైకోతనంతో అధికార అహంకారంతో ఉద్యోగాల నుంచి తీయించారు. ఎవరు సైకో? మీరు కాదా సైకో? అలాగే మీ పిఏ మీద ఆరోపణలు చేసినటువంటి ఒక అమ్మాయికి తిరిగి బాధితురాల మీద కేసు పెట్టి ఆ అమ్మాయిని జైల్లో పెట్టించావు. ఈరోజు ఆ అమ్మాయికి పోస్టింగ్ లేకుండా 3 పిల్లలతో రోడ్డును పడేసావు. సైకో వ్యవహారం ఎవరిది? ఆడబిడ్డలన్న కనికరం ఉందా? చిన్న పిల్లలతో ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది, 3 పిల్లలతోటి భర్త లేని ఒక ఆడది ఇబ్బంది పడుతుంది రోడ్డు మీద అని బాధ ఉందా? లేదు. పదవైన అహంకారం, పదవి వచ్చాక అహంకారం వచ్చింది. అహంకారంతో పాటు సైకిక్ మెంటాలిటీ కూడా వచ్చింది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడితే మాత్రం మీకు బాగోదని కూడా మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఒకటి మాట్లాడితే 100 మాట్లాడతాం, 100 కాకపోతే 1000 మాట్లాడతాం. వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మేము అందరిని అనట్లేదు కదా. సభ్యతతో మాట్లాడే వాళ్ళని ఎవరిని ఏమనం. సభ్యతతోటి సంస్కారంతో వ్యవహరించేటువంటి మీ ప్రభుత్వంలో మీ పార్టీలో బోల్డ్ మంది మహిళలు ఉన్నారు. వాళ్ళ గురించి మాట్లాడలేదు కదా. ఉన్నారు కొంతమంది అహంకారంతో సభ్యత సంస్కారాన్ని మరిచి మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు ఆయన్ని తిట్టేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా మేము వదిలిపెట్టాం. మళ్ళీ తర్వాత విమర్శిస్తారు. తిరిగి మేము మళ్ళీ మాట్లాడితే లబోదిబో అని చెప్పేసి వచ్చి గిరిజన కార్డు, దళిత కార్డు, మహిళా కార్డు అన్నీ ఉపయోగిస్తారు. మీ నోరు మంచిదైతే అందరూ మంచిగానే ఉంటారు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రాజెక్టు నిర్మాణం, నాణ్యత, వ్యయంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ గత ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజాధనం భారీగా ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టులో జరిగిన నిర్ణయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాధనం భారీగా ఖర్చు చేసిన ఈ ప్రాజెక్టులో జరిగిన నిర్ణయాలపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై మంత్రి చేసిన ఆరోపణలు, వాటి చుట్టూ నెలకొన్న రాజకీయ పరిణామాలపై పూర్తి వివరాలు చూద్దాం. పేదోడి కష్టం తెలియని ఆనాటి ప్రభుత్వం కాళేశ్వరం కట్టడానికి కోట్ల రూపాయలు వచ్చాయి, 1,00,000 కోట్లు. ఆ కట్టిన కాళేశ్వరం పరిస్థితి మనం చూసాం. అది ఎలా ఉందో తెలియదు కాదు. కట్టింది వాళ్ళే, ఓపెన్ చేసింది వాళ్ళే, కూలింది కూడా వారి టైంలోనే. ప్రతి పిల్లల్లో అవినీతి మయము ఈనాడు స్పష్టంగా కనిపిస్తుంది. నీళ్లు నిలబెడితే కిందనున్న ప్రాంతాలు అన్ని కూడా తెగి కొట్టుకుపోతాయని ఎన్డీఎస్ఏ చెప్పింది. ఎవరైతే ఆనాడు ప్రపంచంలో ఉంది 7 ఇంతలు కాదు 8వ ఇంత నా కాళేశ్వరం అని చెప్పిన పెద్ద మనిషి అసెంబ్లీకి రావాలి, కాళేశ్వరం ఎలా కట్టావో చెప్పాలి. నువ్వు చెప్పి మీరు చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలని కూడా ఈ గడ్డ మీద నుంచి వారికి చెప్తున్నాను. అవినీతి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన డీఎస్పీ భీమిరెడ్డి వ్యవహారం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. విచారణను వేగవంతం చేసిన ఏసీబీ అధికారులు నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం చెంచల్గూడ సెంట్రల్ జైలుకు తరలించారు. ఈ కేసులో అక్రమాస్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మీ వాళ్ళు ఎట్లా తీసుకురు ఉద్యోగులు ఇప్పుడు వాళ్ళు 3 పోయినందుకు ఫుల్ క్లాస్. ఇప్పుడు వాకిటాకి వాళ్ళు బాగా కదా, వాళ్ళ చుట్టాలంటే వాళ్ళు ఏమో డిపార్ట్మెంటే అది ఇది అని చెప్పి వాళ్ళు
కర్ణాటకలో ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం ప్రయాణికుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. రాత్రి వేళ బస్సు హెడ్ లైట్లు పనిచేయకపోయినా ప్రయాణాన్ని నిలిపివేయకుండా మొబైల్ ఫోన్ టార్చ్ వెలుగులోనే బస్సును నడపడం సంచలనంగా మారింది. ఈ ఘటన ప్రయాణికుల ప్రాణాలను ప్రమాదంలోనికి నెట్టేందుకు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్సు నిర్వహణలో నిర్లక్ష్యం, భద్రత ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరంగల్లో భూ ఆక్రమణల వ్యవహారం మరోసారి రాజకీయ దుమారానికి దారితీసింది. భద్రకాళి కుంట పరిసర భూముల అంశంపై మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. భూముల రక్షణలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపిస్తూ ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కుంట మొత్తం కూడా భద్రకాళి చెరువు మట్టిని తీసి మరి కుంటను కబ్జా చేసి మళ్ళీ ఇది ఒక బిల్డర్తో కుమ్మక్కై సుమారు ఒక 10-12 ఎకరాల ఈ స్థలాన్ని, మంచి పక్షులు ఉన్నాయి, పర్యావరణం ఉన్నది, దీనిపైన ఆధారపడినటువంటి మరి మత్స్యకారులు ఉన్నారు. దీన్ని అంతా కూడా మీరు చూడండి. ఇదేందని చెప్పి పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తే మరి ఇది ఏమంటాడు వెంకటరామరెడ్డి, ఇట్స్ ఎడిటెడ్ వీడియో అట. మీరే స్వయంగా చూడండి, అక్కడ చూడండి. ఇది రెడ్డిపురం దగ్గర ఉన్నటువంటి కుంట. సౌండ్ పెట్ట లేదు, పక్షుల అదటే ఎడిటెడ్ వీడియో అట. పర్యావరణవేత్తలందరూ కూడా దీన్ని ప్రశ్నిస్తే దీని వెనుక అవి ఒరుస్తున్నాయి. ఒక ప్రొఫెసర్ నాకు పంపించిండు, వారి ఆ పక్షుల ఆక్రందనను మాకు అర్థమవుతుంది, వాటిని చంపుతున్నారని. ఇక్కడ HCUలో కూడా అట్లనే అయింది. ఈ తీరుగా అన్నిటిని కూడా కబ్జా చేసుకుంటా కూడా ముసుకేసి అవినీతికి పాల్పడుతున్నారు ఇద్దరు తోడు దొంగలు. అందులో ఒకటి రాజేందర్ రెడ్డి, ఇంకోటి వెంకటరామరెడ్డి. వీని భుజం మీద తుపాకి పెట్టి రాజేందర్ రెడ్డి గారు కాల్స్తాడు, ఎందుకంటే వీనికి ఎక్స్టెన్షన్ రావాలి. ఇక వాని బలం చూసుకొని వీళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు హౌలా మాటలు మాట్లాడుతుంటారు. ఈ హౌలా చేసేటోళ్ళను హౌలాగాన్లు అనుకుంటే ఏమనాలి? మళ్ళీ పైనుంచే మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు అంటారు. మాకు అనరాదా? నిన్ను వ్యక్తిగతంగా విమర్శించలేవా? నువ్వు ఎంతున్నావు? 4 ఫీట్లు ఉన్నావు. మమ్మల్ని పట్టుకొని, మా నాయకులను పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఒక తుపాకీ రామన్ మాటలు, ఒక హౌలా చేసినాలు తప్ప ఒక్కటి కూడా చక్కగా లేదు. ఏం అభివృద్ధి చేసినావు నువ్వు 3 ఏళ్ళలో? అంతా అవినీతిమయం చేస్తున్నావు. మేము కట్టిన ఇళ్ళల్లో నువ్వు ఇచ్చుకుంటే ఇంకా డ్రామాలు చేస్తున్నావు. మేము కట్టిన కాలేజీ కళాక్షేత్రం నువ్వు ఓపెన్ చేసుకుంటే ఇది చేస్తున్నావు.